ఎంత ప్లాస్టిక్ నింపుతున్నాం ఒక్కసారి ఆలోచిస్తే మనం మేధాశక్తితో బాగా సైంటిఫిక్ నేచర్ అంతా మనకు ఉంది కాబట్టి సైంటిఫిక్ గా చాలా పైకి వెళ్ళాం కాబట్టి ప్లాస్టిక్ రకరకాలుగా కొంటూ ఆ ప్లాస్టిక్ ను వినియోగించేటువంటి పద్ధతిలో ఎన్ని రకాల జబ్బులు తెచ్చుకుంటున్నామో మనకు తెలియదు. రేపటి భూమాత మనకు అందించేటువంటి ఆహార ధాన్యాల్లో కూడా రేపటి బిడ్డలు ఎవరు కూడా హాయిగా నిండు నూరేళ్ళు బతికిన భారతీయులకు సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళకి తెలియదా? ఎందుకు తెలియదమ్మా? తెలుస్తుంది కాబట్టే మనం ఏమన్నాం, ప్రకృతే పరమాత్మ, ఆ పరాశక్తి అమ్మల కన్నాయమ్మ ఆ శక్తి కనపడకుండా ఈ విశ్వంలో ఉంది అని చెప్పాం. ఆది పరాశక్తి అంటేనే ప్రకృతి అని చెప్పాం. మరి ప్రకృతిని పరాదేవతగా పూజించేటువంటి మనకు ప్రకృతి తత్వం తెలియదా? తెలుస్తుంది కాబట్టే తులసమ్మను పూజించాం. తెలుస్తుంది కాబట్టే ఆ గోజాతిని అంతా కూడా గోసంతతిని అంతా కూడా గోమాతగా పూజించాం. సర్వదేవత నిలయం అని చెప్పాం. ఆ తల్లి పాలను తాగండి అని చెప్పాం. తెలుసు కాబట్టే మనం ప్రతి నదికి 12 ఉండాలి అనేటువంటి దాంట్లో 1, 2 మనం పక్కవాడితో పోల్చుకుంటూ ఎప్పటికప్పుడు ఏదైనా చిన్న ఫంక్షన్ అయినా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి. ఆ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వకపోతే కోపం. మాతలందరూ కూడా కోపంగా చూడకండి. మనం ఇవ్వకపోతే ఇంట్లో ఆయనతోటి కొట్లాడి మరీ ఇప్పిస్తాం. ఆ ఇచ్చేదేంటి, మళ్ళీ అక్కడికి పోయినాక ఏది తక్కువ ధరలో వస్తుంది, ఎన్ని ఎక్కువ వస్తాయి, ఆ ప్లాస్టిక్ డొక్కులే వస్తాయి. ఈ ప్లాస్టిక్ డొక్కులన్నీ తీసుకొచ్చి అందరికి పంచుతారు. అందరు ఇచ్చినవన్నీ తెచ్చుకొని ఇక వాడక సస్తారా? అది కాదు, వాటిని మానేయండి. మరేం వాడాలి? తప్పనిసరిగా మీ రిటర్న్ గిఫ్ట్ ఓ తులసి మొక్కనివ్వండి. తప్ప కాదు ఏదో శ్రావణ మాసంలో చెట్లలో పోయినాం, కార్తీక మాసంలో వనభోజనాలు చేసాము, ఆ రోజు ఒక్కరోజు ఉసిరి చెట్టును పూజించాం కాదు. ప్రతినిత్యం కూడా మనకు చెట్టు ఒక గొప్పనైనటువంటి దేవతామూర్తి. పుట్టింది మొదలు చచ్చే వరకు ఆఖరికి కష్టంలో నువ్వు కావాలంటే కూడా ఆ చెట్టే నీకు సహాయం చేస్తుంది. మరి అలాంటి చెట్టు తల్లి మనకు ఉండాలా వద్దా? ఉండాలి. కాబట్టి ప్రకృతిని కాపాడుకుందాం. ఇది 2వది. ఇది కాపాడుకుంటే మనం బాగుంటాం. ఇక మూడవ దాని విషయం వచ్చేసరికి స్వదేశీ అన్నారు. స్వదేశీ అంటే మనం స్వదేశంలో వాడేటువంటి తయారు చేసే వస్తువుల్ని ఎందరం వాడుతున్నాం. అన్నీ కూడా మనకు బ్రాండెడ్ కావాలి, ఎక్కడి నుండో రావాలి, ఎక్కడి నుండో వస్తేనే మన పిల్లవాడు వేసుకుంటాడు, మనం స్టైల్గా ఉండగలుగుతాం. కాబట్టి ఓ చేనేత చీర కట్టుకోమంటే ఎంతమంది కట్టుకుంటారు? అందరు తిట్టిపోస్తారు, నీకేం పని లేదమ్మా అంటారు. కానీ మరి మనం ఇంతకు ముందంతా చాలా గొప్పగా చెప్పుకున్నాం కదా, మా తాతలు నేతులు తాగారని, మా సిరిసిల్లాలో అగ్గిపెట్టెలా పట్టే చీర నేర్చిండ్రని చెప్పినాం కదా. మరి ఇప్పుడు మన నేతకారులు చీరలు నేయాలి అంటే వాళ్ళ నేత నేయడానికి మనం కొంటే కదా నేసేది. ఆ సంగతి మర్చిపోతే ఎట్లాగా? ఏదో మా పోచంపల్లిలో ఇక్కత్తు ప్రపంచంలోనే పేటెంట్ హక్కు ఉంది అని చెప్పడం కాదు, మనం కొనుక్కుంటే కదా. అందుకని మన దగ్గర తయారయ్యే వస్తువులు మనం మాత్రం కొనాలి. పక్కవాడు ఎక్కడో ఎవడో వేరే విదేశీయులు లేకపోతే అరేక్మాల్ వస్తుంది కదా చైనా బజార్లో కొంటే అన్ని 10 రూపాయలకి అని భ్రమపడకండి. ఎప్పుడూ కూడా మన దేశపు మనం కష్టపడి సంపాదించిన సంపాదన మన వాళ్ళకే దక్కాలి. పరాయి దేశానికి దక్కకూడదు, పరాయి ధర్మానికి దక్కకూడదు. అది గుర్తుపెట్టుకుంటే మనం స్వదేశీని బాగా ఉపయోగించుకున్న వాళ్ళం అవుతాం. ఎన్నిసార్లు చూస్తున్నాం, మనం పువ్వులు కొనాలన్నా, ఇంకేది కొనాలన్నా, ఏది కొనాలన్నా మన వాడు దొరకట్లేదు అంటున్నారు. ఎందుకు దొరకరో చూడండి, ఆలోచించండి, యోచన చెయ్యండి. ఇక స్వభాష, మనం మన భాష మాట్లాడితే నామూషి. ఎందుకంటే అందరం ఆంగ్లేయమే మాట్లాడాలి, ఆంగ్లంలోనే మాట్లాడాలి. నిజమే, భాషలు చాలా నేర్చుకోవాలి. పొందడం కోసం నీ భాషను ఉపయోగించుకో. అంతే తప్ప భాషలు వచ్చు కదా అని నీకు పనికిరాని వాడు ఎవ్వడున్నా సరే నేనేదో ఈ ఇంగ్లీష్ మాట్లాడితేనే నా స్టేటస్ అనుకొని పిల్లలకు పాఠశాలలో చేర్చగానే మొట్టమొదట వాడు చేరకముందే, ఇక్కడ ఎవరైనా టీచర్లు ఉంటే తిట్టుకోకండి, అమ్మలు అంతకంటే తిట్టుకోకండి, వాడిని నేర్చుకోకముందే జానీ నేర్పితే తప్ప మనకు ఆనందం లేదు. స్కూల్కి అడ్మిషన్ తీసుకెళ్ళగానే మా అబ్బాయి రైమ్స్ అన్నీ చెప్తాడండి, జానీ. ఆ జానీ తగలబెట్ట మరి ఎందుకు నేర్పిస్తున్నాం? వాడికి అబద్ధం నేర్పించడం కాదు కదా భారతీయ సనాతన ధర్మం. సత్యమేవ జయతే అని చెప్పినటువంటి మన సంస్కృతిలో వాడు అబద్ధం చెప్పిస్తూ అది మొదటి శ్లోకంగా ఎట్లా చెప్పిస్తున్నాం? ఎప్పుడు కూడా ఇటువంటి విషయాలు నేర్చుకుంటే ఆ జ్ఞానం మనకు వస్తుందని వారు ఎంతో చక్కగా చెప్పారు. నిరంతరం కూడా దేశ సేవలో ఉంటున్నారు. వారందరికీ మరొక్కసారి మనం అందరం చప్పట్లు కొట్టి ఇప్పుడు అందరూ కూడా లేచి నిల్చోవాలి. వందే మాతరం ఉంటుంది గేయం. అంటే రేపటి రోజు బాగుండాలి కాబట్టి తన ఇంటిని ఒక మందిరంగా మార్చి ఒక సాధనా మందిరంగా ఎందుకు చేశారు? ఎందుకంటే రాబోయే తరాలకు జ్ఞాన గంగా ప్రవాహాన్ని అందించాలి కాబట్టి. ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి
కన్యకా పరమేశ్వరి దేవాలయంలో వ్యాపారం చేసుకుని డబ్బులు సంపాదించాల్సినటువంటి వ్యక్తులు భగవద్గీత నేర్పిస్తున్నారు పిల్లలకి. ఎందుకంటే రేపటి తరపు బీజాలను తయారు చేస్తున్నారు. ఆ బీజాలు మొలకెత్తినప్పుడు మహావృక్షాలవుతాయి. హిందూ సమాజాన్ని ఎవరు అంతం చేయలేరు. మీరు ప్రయాగలో కుంభమేళకి వెళ్ళి ఉంటారు చాలామంది. ప్రయాగలో ఒక అక్షయ వటవృక్షం ఉందండి, మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టుని నాశనం చేయడం కోసము అక్బర్ నుంచి ఔరంగజేబు దాకా ప్రయత్నించారు. దాని మీద సీసం పోసి నిప్పు పెట్టి కొమ్మలన్నిటినీ కొట్టేసి